ప్రతి ఒక్కరు కూడా నువ్వు చేసేటువంటి పనిని తృణీకరించుతూనే ఉంటారు. బాగా గుర్తుపెట్టుకోనండి. మా టీం ఇప్పుడు యూత్ ఉన్నారు, ఒక 20 మంది ఉన్నారు. ఎక్కడన్నా భోజనానికి పోతారు, హోటల్కి పోతారు, 19 మందికి నచ్చుతుంది, ఒకరికి మాత్రం అది నచ్చదు ఫుడ్. ఎట్లుందిరా ఫుడ్ అనగానే అందరూ బాగుందని అంటాడు, ఒకడు మాత్రం ఏమంటాడు, హల్లెలూయా. 19 మందికి నచ్చదు, వానికి ఒక్కరికే సూపర్ అంటాడు. హల్లెలూయా. అంటే ఎలా ఉంటుంది అని అంటే బాగా గమనించండి. ప్రతి ఒక్కరు కూడా తృణీకరింపబడతారు. అత్తలు కోడళ్ళ చేత, కోడలు అత్తల చేత, ఫ్రెండ్స్ వారికంటే ఉన్నతమైన వారి చేత, వారికంటే తక్కువ ఉన్నటువంటి వారి చేత వారు, వీరి చేత వారు. అంటే ప్రతి ఒక్కరి జీవితంలో దిస్ రిజెక్షన్ బికేమ్ ఏ పార్ట్ ఆఫ్ లైఫ్. ప్రతి ఒక్కరి జీవితంలో నువ్వు పని చేసే చోట నీకంటే బాగా పని చేసేవారిని, లేకపోతే నీకంటే తక్కువ చేసేటువంటి వారి విషయంలో ఇటువైపు అటువైపు వాళ్ళు ఇటు వాళ్ళు, ప్రతి చోట నువ్వు బాగా చదువుతుంటున్నా లేకపోతే చదవకపోయినా, నీ జీవితంలో ఎటువంటి పరిస్థితులు నువ్వు వెళ్తుంటున్నా, నువ్వు బాగా వర్క్ చేసినా, మినిస్ట్రీ చేసినా, లేకపోతే నువ్వు వంట బాగా చేసినా కూడా నిన్ను తృణీకరించే వాళ్ళు ఉంటారు. లేకపోతే ఇంటి పని బాగా చేసినా కూడా నిన్ను తృణీకరించే వాళ్ళు ఉంటారు. హల్లెలూయా. రిజెక్షన్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్. తృణీకరింపబడుట అనేది ప్రతి ఒక్కరి జీవితంలో అది ఒక భాగములాగా అది ముందుకు సాగుతూనే ఉంటుంది. నువ్వు ఎంత ఎంత ఎత్తుకు నువ్వు వెళ్ళా, నువ్వు ఎంత నీతిగా, ఎంత యథార్థంగా ఉన్నా, నీ యొక్క జీవితంలో ఆ తృణీకరింపబడుట, రిజెక్షన్ అనేది ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్, ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ఎగ్జాల్టేషన్. ప్రతి ఒక్కరి జీవితంలో దాని గుండా వెళ్ళవలసినదే.